దేశంలో పార్లమెంటు స్థానాలు 26 ఖాళీ అయినాయి. అదేంటి, ఎన్నికలు జరుగుతున్నాయి కదా. ఎస్, ఎన్నికలు జరగడం ఒక ఎత్తు. ఆ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ముందుగా ప్రస్తుత ఎంపీలే రాజీనామా చేసి ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నటువంటిది ఒక ఎత్తు. అందువలన ఖాళీ అయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంపీ, ఆయన రాజీనామా చేసి ఇక్కడ తీసుకోవాల్సి వచ్చింది కదా. ఇక్కడ ఎంపీ గెలిచాక, ఎమ్మెల్యే గెలిచాక ఎంపీకి రాజీనామా చేశారు కదా, తద్వారా ఆ సీట్ ఖాళీ అయింది కదా. కాకపోతే మన రూల్ ప్రకారం ఎన్నికలు 6 సంవత్సరాల లోపు, అంటే ఇది 6 నెలల లోపు ఎన్నికలు ఉంటే అక్కడికి బై ఎలక్షన్ పెట్టరు. ఇట్లా బై ఎలక్షన్ పెట్టకపోవడం వల్ల ఖాళీ అయినటువంటి సీట్ల సంఖ్య టోటల్గా భారతదేశం మొత్తం మీద 26. ఇందులో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముగ్గురు తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళే. అలాగే కొత్త ప్రభాకర్ రెడ్డి 4, ఆయన తెలంగాణనే. తర్వాత ఇక మిగతా వాళ్ళందరూ కూడా బిలాస్పూర్, రాయ్గఢ్, సజ్జూజా, దమోహ్, హోళంగాబాద్, జబల్పూర్, మురేనా, సిద్ది, రాజ్సమన్, జైపూర్ రూరల్, ఆల్వార్, నాగౌర్, చురు, రాయ్బరేలీ, హిసార్, సింగ్బమ్, కృష్ణనగర్, గాజీపూర్, సంబల్, చంద్రపూర్, పూణే, అంబాల. వీళ్ళల్లో ఒక 3 ఏమో చనిపోవడం వల్ల జరిగింది. ఒక మహువా మైత్ర, కృష్ణనగర్ ఏమో అనర్హత వేయటం వల్ల, మిగతా అన్నీ కూడా ఈ శాఖలు మార్చుకోవడం వల్ల, అంటే ఎంపీలు మంత్రులు అవ్వడం వలన, ఎమ్మెల్యేలు అవ్వడం వల్ల జరిగినటువంటి మార్పులు, ఇది రాష్ట్ర మంత్రులు అవ్వడం వల్ల.